ఆయన కొంచెం ఆరోగ్య ఇబ్బంది వల్ల కూర్చొని చెప్తుంది, మన్నించడం ముందు అడుగుతుంది. పూర్వే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. మా గురువుగారు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ, ఈ సభలో ఉన్నటువంటి అధ్యక్షులు, సర్వాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు మరియు ఇక్కడ ఉన్నటువంటి గురు మహాత్ములందరికీ, గురు భక్త జనం అందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ, మాకు ఈ ప్రాంతం కొత్త కావున పేర్లు తెలియదు, దయచేసి మన్నించాలి పెద్దలందరూ కూడా. ముఖ్యంగా గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కన్నా కూడా అధికుడని చెప్తున్నారు. ఇక్కడ లోకంలో మాట ఏమంటే బ్రహ్మ పుట్టిస్తాడని, తర్వాత విష్ణు పోషిస్తాడని, ఈశ్వరుడు లయం చేస్తాడని లోకంలో వేదాల మాట చెప్పుకుంటున్నాయి. అయితే ఇక్కడ మన వేదాంత భావంలో అయ్యగారు ఏం చెప్తారంటే, ఈ అచలులకి నిజ అచలులకి శరీరమే ఒక గ్రంథమయ్యా అని చెప్పి, ఈ యొక్క అన్నీ చూస్తూ వింటూ ఉండే నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం, ఇది కోటి మార్లకు ఇదే జ్ఞాపకం అని మన అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహనీయులు అందరూ, అంతకుముందు వేమనార్యులు, సూర్యభగవానుడు, యాజ్ఞవల్కులు, ఇటువంటి మహాపెద్దలు అందరూ కూడా తెచ్చి ఉన్నారు. మనకు ఎవరి ద్వారా వచ్చిందంటే ఎక్కువ మన శివరామయ్య గారి వల్ల వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి మొదటి మాట ఏమంటే నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తికేలు. అది ఎట్లంటే స్వప్నే ప్రతీయ మానాన్ని రూపాన్ని యథాతథ. అయ్యా మరి ఇది లేదంటున్నారు, మరి ఉండేది ఏదంటే అయం వ్యర్థం బాహ్య కోపేన భవతి అన్నారు. మరి అది ఎలాగంటే కర్పూర దీప సంయోగం జ్యోతి రూపం యథాతథని సర్వాధ్యక్షులు ఆ యొక్క మంత్రాలని అద్భుతంగా వివరించినారు. దాంట్లోనే విచారణ చేయంగా ఆ మంత్రం యొక్క అర్థము, ఆ యొక్క మంత్రం యొక్క తన్మంతరార్థం అంటే అది తనువులో ఏ విధంగా అనే విషయాన్ని స్వయానుభవంతో తెలుసుకోవాలి. ఇది నోటి మాటలు కాదయా, ఆటపాటలు కాదయా, శ్రీ సచ్చిదానందుని కరుణయ అంటారు. ఈ యొక్క చూసేదానికి మామూలుగా మన మాదిరిగా వస్త్రాలు కట్టుకుంటూ, మన మాదిరిగా ఆహారం తీసుకుంటూ, మన మాదిరిగా వ్యవహారం చేస్తూ, మన మాదిరిగా సంసారం చేస్తుంటారు గురువు. నిజ గురువుని లక్షణం ఎట్టారంటే అంటకుండా ఉంటారు. ఆయన సంసారంలోనే ఉంటారు, ఒక్కరవ కూడా సంసారమే అంటించుకోకుండా ఉంటారు. సంకల్ప వికల్పాలు లేకుండా, అహంకారం లేకుండా తాను లేని స్థితిలో, అశరీర స్థితిలో ఉంటాడు. మనకు చూసేదానికి మామూలు మనిషిలాగే మన మాదిరి వ్యవహారం చేస్తుంటారు. ఆయన అహంకారం లేకుండా ఎప్పుడో వాళ్ళ గురువుకి అంకితమైపోయి ఉంటారు. ఆయన ఏం చదువుకున్నారంటే ఎరుక అనే చదువుని చదువుకొని వాళ్ళ గురువుకి అప్పగించినారు. నీకు 6వ మాసంలో ప్రారంభమైంది నీ కదలిక, నీకు తెలియకుండా అచేతనంగా కదలిక మొదలైంది. తరువాత అప్పుడు నువ్వు అమ్మ యొక్క ఆహారమే నీ ఆహారంగా, ఆమె ప్రాణమే నీ ప్రాణంగా, ఆమె యొక్క రక్తమే నీ రక్తంగా, ఆమె ఊపిరే నీ ఊపిరిగా నువ్వు ఉన్నావు. తరువాత ఎప్పుడైతే 72,000 నాడులకి కనెక్షన్ అయినటువంటి ఆ బొడ్డు పేగ ద్వారా అన్నీ శిశువుకు అందుతూ ఉంటాయి. కానీ ఆ యొక్క పరమాత్మను వేడుకొని, నాయన ఇంక నేను అచల గురువు దగ్గరికి వెళ్ళి ఇక శరీర భ్రాంతి లేకుండా అశరీర స్థితి పొంది ఇటువంటి గర్భనరకం నాకు అవసరం లేదు నాయన, ఇక్కడ భయంకరమైన చీకటిగా ఉంది, ఇక్కడ భయంకరమైన వాసనగా ఉంది, ఇటువంటి స్థితి నాకు రాకుండా, ఎన్ని కడుపులు కాల్చకుండా, ఇంకా నేను కడుపులు కాల్చే పని లేకుండా జన్మరాహిత్య స్థితి నేను అచల గురువు దగ్గరికి వెళ్ళి తీసుకుంటానని ప్రమాణకం చేస్తాడు. ఇక్కడ రాగానే శరీర పోషణ కోసం మర్చిపోతాడు ఆ సంగతి. తాను నిర్గుణ బ్రహ్మం అనే సంగతి మర్చిపోయి ఈ యొక్క పంచభూతాల యొక్క సావాసం, అయ్యగారు చెప్పారు సర్వాధ్యక్షులు, నాయన బయట ఉండేటువంటి మహాభూతాలు, ఆ మహాభూతాల యొక్క గుణాలు నీలో ఉన్నాయి, అవిగా నువ్వు పోగొట్టుకున్నావంటే నీకు ఇక జన్మరాహిత్యమే. గురువు చూపించినటువంటి ములుగుచ్చున సందు లేకుండా కలిగి ఉండే ఆ దైవమే అంతటా ఉంది, అదే నీలో కూడా ఉంది. నీవు బయలు లోనై ఉంటివి, నీ యందు బయలు నిండి ఉన్న దెరుగునైతివి, నీకు బయలు సూచన అయితే కేవలము నీ కావలేవల స్థావరము పరిపూర్ణమాయరా
అని మహాత్ములు శుభకవిని ఆయన చెప్పున్నారు. ఆ సంగతిని నీ లోపల నువ్వు విచారించినప్పుడు నువ్వు లేకుండా పోతావు. నువ్వు ఈ పంచభూతాలతో సావాసం వల్ల నీకు శరీరం ఉన్నట్టు తోస్తుంది. ఎలా తోస్తుంది? స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథా తదా అన్నారు. ఆడ నీకు నిద్ర లేయంగానే ఇప్పటి వరకు మనం కలగన్నామని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ జాగ్రత్త అవస్థ అనే కళలో మేల్కోవాలంటే గురువు కావాలి. దానికి నయంగా, వినయంగా, భయంగా, భక్తిగా గురుసేవ చేస్తే ఆయన అంతటా ఉండే దైవాన్ని సూచన చేస్తారు. సూచన మాత్రంగా ఆయన ఏ రకంగా అయితే అశరీరకంగా అహంకారం లేకుండా సూచన చేస్తారో నువ్వు కూడా ఆ విధంగా అహంకార రహితుడైతే నీకు ఆ యొక్క గురువు చూపించినటువంటి అంతటా ఉండే దైవం నీలో చూసేదానికి సాధ్యమవుతుంది. ఇది అహంకారం అనేది మామూలుగా బయట ఉండే మురికైతే సబ్బు పెట్టి కడిగితే వెళ్ళిపోతుంది. ఈ నేను నాదనుకునేది జన్మతహా వచ్చింది, అక్కడనే మొదలైంది. కేరని కేకలతో మొదలుపెట్టింది. నా శరీరం నేను కాపాడుకోవాలా అని ఆకలితో మొదలుపెట్టింది. తరువాత ఆ ఆకలి ఎప్పుడైతే ఆకలి తీర్చుకునేదానికి ఆ యొక్క ప్రాణం యొక్క ధర్మం ఏమంటే ఆకలి దప్పులు తీర్చుకునే దానికోసం ఆహారం తీసుకుంది. ఆహారం తీసుకుంటానే మనోమయ ఏర్పడింది. మనోమయ ఏర్పడినప్పుడు ఈ ఆవరణలోకి నాదనే భ్రాంతి దీనికి తోచింది. అది ఎప్పుడైతే నీ లోపల ఉండే గురువుకు నువ్వు అంకితం చేస్తావో అప్పుడు నువ్వు ఎలా అయితే సహజంగా దీంట్లోకి వచ్చినావో, ఈ బిందువుగా ఈ గుర్తిరిగే శరీరానికి వచ్చినావో సహజంగా అదే విధంగానే లేకుండా పోతావు. దీనికి ఎటువంటి సాధనలు అవసరం లేదు. సహజంగా నువ్వు వచ్చిన దారి తెలుసుకొని ఆ యొక్క దారిలో నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు లేకుండా పోతావు. ఇది ఎటువంటి ప్రమేయం లేకుండా గురుమూర్తి కరుణించే గురువుని దైవంగా నమ్మి ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో అప్పుడు నీకు సహజంగా వస్తుంది. దీనికి ఎటువంటి అనుమానాలు లేదు. ఇటువంటి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, విన్నటువంటి మీకు, మా గురువుగారు నిర్మలానంద గరికి వెంకట సుబ్బయ్య స్వాముల వారికి ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ జై సద్గురు మహారాజ్కి.